హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఏప్రిల్ 22వ తారీఖు ఎర్త్ డే కాబట్టి ఆ సందర్భంగా భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. సౌర కుటుంబంలోని గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యుని నుంచి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే. రేడియోమెట్రిక్ డేటింగ్ ద్వారాను ఇతర ఆధార ద్వారాలు పరిశీలిస్తే భూమి 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని తెలుస్తోంది. ఈ సౌర కుటుంబంలో జీవం ఉన్న ఏకైక గ్రహం భూమి మాత్రమే. అలాగే నివాసయోగ్యమైన గ్రహం కూడా భూమి మాత్రమే. 70% కంటే ఎక్కువ నీటితో కప్పబడి ద్రవ ఉపరితల నీటిని కలిగి ఉన్న ఏకైక ఖగోళ వస్తువు భూమి మాత్రమే. అందుకే దీనిని నీలిగ్రహం అని కూడా అంటారు. మరి ఇప్పుడు ఆ భూమిపై ఇక మనిషి మనుగడ ప్రశ్నార్థకమేనా? అవునండి. ఎలా అనంటారా? మరి ప్రతిరోజు కాలుష్యం, విపరీతమైన వేడి, ప్లాస్టిక్ కాలుష్యం, అడవుల నిర్మూలన వంటివి భూమిపై ఉండే జీవనాన్ని అంతరించిపోయేలా చేస్తున్నాయి. అసలు ఎర్త్ డే ఎప్పుడు ప్రారంభమైందో మీకు తెలుసా? 1969వ సంవత్సరంలో అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలో చమురు విస్ఫోటనం వల్ల జరిగిన విపరీతమైన నష్టాన్ని చూసిన తర్వాత అమెరికా పార్లమెంటు సభ్యుడు గెలార్డ్ నెల్సన్ ఏప్రిల్ 22వ తేదీని ధరిత్రీ దినోత్సవంగా ప్రకటించారు. తొలి ధరిత్రీ దినోత్సవం యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సంస్థ ఆవిర్భావానికి, పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన గాలి, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ చట్టాల రూపకల్పనకి దారితీసింది. ప్రతి సంవత్సరం దాదాపు 100 కోట్ల మంది జరుపుకునే అతిపెద్ద వేడుకలలో ఈ ధరిత్రీ దినోత్సవం ఒకటి. ఈ సంవత్సరం మనం జరుపుకునేది 45వ ప్రపంచ ధరిత్రీ దినోత్సవం. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న పర్యావరణ పరిరక్షణ మరియు అవగాహన కోసం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. భూమిని కాపాడుకోవడం, కాలుష్యాన్ని తగ్గించడం మరియు వాతావరణ మార్పులపై పోరాడడం దీని ముఖ్య ఉద్దేశ్యం. 1970లో ప్రారంభమైన ఈ దినోత్సవం నేడు 190కి పైగా దేశాల్లో భూమి రక్షణకి పిలుపునిస్తోంది. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం ముఖ్య అంశాలు ఏంటంటే 1970లో అమెరికన్ సెనేటర్ గెలార్డ్ నెల్సన్ మరియు డెనిస్ హేస్ అనే ఒక గ్రాడ్యుయేట్ విద్యార్థి ద్వారా మొదటిసారిగా నిర్వహించబడింది. దీని ఉద్దేశం ఏమిటంటే గ్లోబల్ వార్మింగ్, అటవీ నిర్మూలన, ప్లాస్టిక్ కాలుష్యం వంటి సమస్యల పట్ల అవగాహన కల్పించడం. అలాగే దీని ప్రాముఖ్యత ఏమిటంటే మన శక్తి, మన గ్రహం వంటి ఇతివృత్తాలతో భూమిని సుస్థిరంగా మార్చడానికి అందరూ కలిసి పనిచేయాలని గుర్తు చేస్తుంది. మరి దీనిని ఎలా ఆచరణలో పెట్టాలి అంటే ఈ రోజున మొక్కలు నాటడం, నీటిని ఆదా చేయడం మరియు పర్యావరణ అనుకూలమైన అలవాట్లను ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత. ధరిత్రిని కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తుని రక్షించుకోవడమే. ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ఏప్రిల్ 22వ తేదీన అలాగే 18వ తారీఖు నుంచి సామాజిక స్పందనను పెంపొందించేందుకు ప్రపంచంలోని భిన్న జాతుల వారు, భిన్న విశ్వాసాలకు చెందినవారు, భిన్న నేపథ్యం కలిగిన వారు అందరూ కలిసి పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఉత్సవాలు, ఊరేగింపులు, కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈరోజు అంటే ధరిత్రీ దినోత్సవం రోజు మనం చేయవలసిన పనులు ఏంటంటే ఒక చెట్టు నాటడం, మన సొంత నీటి సీసాని, కిరాణా సంచిని మన వెంట తీసుకుని పోవడం. అంటే మనం వాటర్ బాటిల్ ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ బాటిల్ కొనుక్కోకుండా మన ఇంటి నుంచే ఒక మామూలు గాజు సీసా కానీ లేదా స్టీల్ బాటిల్ కానీ పట్టుకెళ్ళి మన వాటర్ మనమే నింపుకొని తాగడం. అలాగే ప్లాస్టిక్ బ్యాగుల్లో కాకుండా మన కిరాణా సంచిని మనమే తీసుకుని పోవడం. అలాగే శాకాహారిగా మారడం, స్థానికంగా పెరిగే కూరగాయలు కొనడం, ముద్రణ అంటే ప్రింటింగ్ని తగ్గించడం, మోటారు వాహనాలను వాడకుండా
నడవడం, సైకిల్ తొక్కడం వంటివి చేయాలి. ప్రతిరోజు ధరిత్రీ దినోత్సవంగానే భావించి పై వాటిని పాటించాలి. మానవ చైతన్యం పర్యావరణ పరిరక్షణ గురించి సద్గురు ఒక కథలో ఈ విధంగా వివరించారు. ఒక జైన్ గురువుకి సంబంధించిన ఒక అందమైన కథ ఉంది. ఆసియా ఖండంలో ప్రజలు సాధారణంగా చన్నీటి స్నానం చేస్తారు. ఎప్పుడో ఒకసారే వేడి నీటితో స్నానం చేస్తారు. అలా వేడి నీటితో స్నానం చేసేటప్పుడు కుర్చీపై కూర్చుని ఒంటిని నూనెలో బాగా మర్దన చేయించుకుంటారు. దీనికి ఒకరిద్దరి సహాయం అవసరమవుతుంది. ఇటువంటి పనిని ఒక ఇద్దరు శిష్యులు ఆ జైన్ గురువు గారికి చేశారు. స్నానం అయిపోయిన తర్వాత మిగిలిపోయిన నీటిని ఆ శిష్యులు పారబోసారు. అది చూసిన ఆ జైన్ గురువు ఆ నీటిని ఎందుకు పారబోసారని ప్రశ్నిస్తూ ఒక కర్రతో వారిద్దరినీ దండించారు. అప్పుడు ఆ శిష్యులు, కొంచెం నీరే కదా, మీరెందుకు గొడవ చేస్తున్నారు అని అడిగారు. ఆ గురువుగారు, ఆ కొంచెం నీటిని ఒక చెట్టుకి పోయవచ్చు కదా అని బదులిచ్చారు. మీరు పోయమంటే మేము చెట్లకు నీరు పోసేవాళ్ళం కదా, ఆ కొంచెం నీటితో మునిగేదేముంది అని ఆ శిష్యులు ప్రశ్నించారు. అప్పుడు ఆ గురువుగారు, విషయం ఏమిటంటే మీరు నడిచే భూమి, పీల్చే గాలి, త్రాగే నీరు అన్నీ జీవాన్ని రూపొందించే పదార్థాలు. మీరు ఎప్పుడూ కూడా మీ చిన్నవేలుని ఇది చిన్నవేలే కదా అని విరిచి పారవేయాలని అనుకోరు కదా. మీరు నిజంగా అన్నింటినీ మీలో భాగంగా ఇముడ్చుకోవాలనుకుంటే మీరు అన్నింటినీ సమదృష్టితో చూడడం నేర్చుకోవాలి. ఇందుకు చైతన్యాన్ని పెంపొందించుకోవాలి. అది చాలా ముఖ్యం అని సెలవిచ్చారు. ఇది లైట్ను ఆర్పడం, వేయడం గురించి కాదు. నీటిని, ఆహారాన్ని పరిరక్షించి గుర్తించి కాదు. చేతనతో జీవించడం ఎంత ముఖ్యమో తెలుసుకోవడం గురించి. మీ చుట్టూ ఏమి ఉన్నా, అది ఫ్యాన్ అయినా, బల్బ్ అయినా, ఏదైనా సరే ఎరుకతో ఉపయోగించాలి. అంటే అది ఎంతవరకు అవసరమో అంతవరకు వాడి అవసరం లేనప్పుడు దాన్ని ఆపేయాలి. ఎరుకతో ఉండడం చాలా ముఖ్యం. అంతేగాని అది కరెంటు, ఫ్యాన్లు అని గురించి కాదు. ఎర్త్ డే 2026 యొక్క అధికారిక థీమ్ అవర్ పవర్ అవర్ ప్లానెట్, మన శక్తి మన గ్రహం. ఈ థీమ్ స్వచ్ఛమైన ఇంధనానికి మారడానికి, పర్యావరణ పరిరక్షణ కోసం సామూహిక చర్యలు, స్థానిక వాతావరణ పరిరక్షణ చర్యలను వేగవంతం చేయడంపై దృష్టి పెడుతుంది. దీని నినాదం ఏంటంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనేది ప్రజల శక్తితోనే పర్యావరణాన్ని రక్షించగలమని నొక్కి చెబుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2030 నాటికి క్లీన్ ఎనర్జీ అంటే సౌర, పవన విద్యుత్ వాడకాన్ని పెంచడం మరియు పర్యావరణ పరిరక్షణ చట్టాలని బలోపేతం చేయడం. దీనిని ఎలా కార్యాచరణలో పెట్టాలి అంటే చెట్లు నాటడం, వ్యర్థాల తగ్గింపు మరియు పర్యావరణ అనుకూల జీవనశైలిని అవలంబించాలి. అంటే మనము ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. పర్యావరణానికి నష్టం కలిగించే పనులు చేయకూడదు. 2026 ఎర్త్ డే సందర్భంగా పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లడం ద్వారా ప్లానెట్ను రక్షించుకోవాలని ఎర్త్ డే ఆర్గనైజేషన్ పిలుపునిచ్చారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, నిజంగానే ఈ అందమైన భూమి మీద మనందరం జీవిస్తున్నాం కదా. కాబట్టి దీని మీద ఉన్న సహజ వనరుల్ని మనం ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుతూ, అక్కర్లేనప్పుడు వాటి వాడకాన్ని తగ్గిస్తూ, భవిష్యత్తు తరాలకు కూడా వాటిని అందిస్తూ మనం మన జీవితాన్ని ప్రకృతితో మమేకమై గడపాలి. కాబట్టి మనందరం కూడా ఈ రోజు నుంచి వీలైనంత వరకు చెట్లను పెంచుదాం, చెట్లను కాపాడుదాం. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.